నమస్తే గరం గరం వార్తలకు స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. ముందుగా హెడ్లైన్స్. కొంగల మల్లయ్య కథ చెప్పిన వల్లభనేని వంశీ అట్ట చంద్రబాబు ఆ కొంగల మల్లయ్య ఒకటే. భువనేశ్వరి బూతులు హవ్వా అంటున్నారు విన్నోళ్ళు. ఈటల గెలుస్తాడన్న మల్లన్న, మరి మీ పార్టీ సంగతేందన్నా? రోడ్డు మీద తిరుగుతున్న స్పైడర్ మ్యాన్లు దొరకబట్టి గట్టిగిచ్చిర్రు పోలీసులు. ప్రచారంలో కనబడని మాలోకం. నా మాటలు వింటే ఆ వచ్చే 10 ఓట్లు కూడా రావట. భువనేశ్వరి మేడం, భరించలేమమ్మా భరించలేము. ఆ మాటలు మీ నోటి నుంచి కూడా ఇలాంటి మాటలు వస్తాయని ఎప్పుడు అనుకోలేదు. ఇంకా బూతులు చిచ్చి ఆ బూతులు వింటే చెవుల నుంచి రక్తాలు గరుడు పక్క. మిత్రులతో పోరాడినప్పుడు కొన్ని పదాలు తోలుతాం, నన్ను తిడుతుంది. మొన్న కూడా ఆవేశంగా ఒక పదం తూల ఫోన్ చేసి మళ్ళీ తిట్టింది. అంటే ఒక క్రమశిక్షణ పుట్టిన దగ్గర నుంచి నేర్పించింది మా తల్లి. వామ్మో, భువనేశ్వరి మేడం చాలా స్ట్రిక్టు. బూతులు మేడం కినోస్తే అది లోకేష్ అయినా ఇంకే కేష్ అయినా అస్సలకే ఊరుకోదు, తాట తీస్తుంది అని అనుకున్నారు అంతా. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మేడం నోటి నుంచే వచ్చిన బూతులింటే చెవుల నుంచి రక్తం గారినంత పని అవుతుంది. చెత్త నా కొడుకుని చెత్త పట్ల కొట్టి కూడా ఆశాలు వేస్తారు. వామ్మో, ఈ మాటలకు సెన్సార్ ఇస్తే మొత్తం కట్ చేయాల్సే ఉంటది అనుకుంటా. అప్పటికే అన్ని బీపులేసిండ్రంటనే అర్థం కావాలి భువనేశ్వరి మేడం గారి బూతులు ఎట్లున్నాయి అనేది. గాడిదలు, రోడ్డున తిరిగే కుక్కలు, చెత్తనా కొడుకులకు, చెత్తబుట్టలో పుట్టినోళ్ళు, అడుక్కు తినేవాళ్ళు అని మొదలుపెట్టి ఇంకా అనరాని మాటలన్నీ అనేసింది. చీ ఏం చెప్పుడా మాటలు. ఇంకా మీకంటే నేను పెద్దింట్లో పుట్టినదాన్ని అనుకుంటా మాటలనే పెద్దందారితనాన్ని చూయించి మీకంటే పెద్దింట్లో పుట్టిందా. వామ్మో, భువనేశ్వరి మేడం మాటలు కాదు బూతులు మరీ ఇంత ఘోరంగా ఉంటాయా చీ అనేటట్టు మాట్లాడింది. మరి ఈ ఆడియో ఎట్లా బయటకు వచ్చిందో కానీ ఇంటర్నెట్లోనైతే ఇరుగా మరుగా వైరల్ అయ్యేసరికి లోకేష్ అన్నదానికి విరుద్ధంగా భువనేశ్వరి మేడం గారి మాటల క్రమశిక్షణ మామూలుగా లేదు కదా అని అంటున్నారు కొందరు. ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ దిగి వెళ్ళిపోవచ్చు ఎక్కడికి కావాలన్నా. మీరు ఎంత బలవంతం చేసినా వాళ్ళు రారు సార్. చంద్రబాబు నాయుడు గారు అంత పచ్చి అవకాశవాది, రాజకీయాల్లో అంత దౌర్భాగ్యంగా అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకుడు ఎవరిని చూడలేము మనం. అవకాశవాదులు, అబద్ధాలు, లట్కోర్ పనులు అవన్నీ ప్రజల కోసమే అంటున్నాడు. ఆయనకి మానసికంగా స్థిమితం లేదు. 75 ఏళ్ల వయసు వచ్చింది పాపం. అల్జీమర్స్ డిసీజ్ ఉంది. నేను ఇంత ముందు కూడా చెప్పా. మీకు ఎట్లా తెలుసు? పొద్దునోడి మాట్లాడతాడు, మధ్యాహ్నం మాట్లాడతాడు, సాయంత్రం మాట్లాడతాడు. ఈసారి గెలిపిస్తే రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడట. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 2 సార్లు గెలిచి ఇప్పుడు దాకా ఏమీ చేయనాడు, మళ్ళీ చేస్తానన్నా అంట. ఆడ కొంగల మల్లయ్య కథలాగా ఉంది. కొంగల మల్లయ్యనా? నడిమిట్లా ఈ మల్లయ్య ఏడికించి వచ్చింది సార్? ఆడు ఒకడు కొండ మీద కూర్చొని నీలంటాడిని నాలంటాడిని బెదిరిస్తా ఉంటాడు. ఏమని బెదిరిస్తాడు? రే కోటింగ్ ఇస్తా, ఇటు వచ్చారంటే కాళ్ళు ఎరగొడతా, అది ఇది అంటుంటాడు. మనం భయపడి వెళ్ళిపోతుంటాం. అంటే మల్లయ్య పెద్ద పైల్వానే అయి ఉంటాడు. మరుసటి రోజు ఎవరో వెళ్ళి ఏంటి రోజు అందరిని బెదిరిస్తున్నాడు అని చెప్పి రారా కిందకి అంటాడు. వస్తాడా మరి? అంటే ఆడు రాడు. వచ్చానంటేనా నేను లేస్తే మగాడిని కాదంటుంటాడు. లే అంటాడు. వీడు లేచి వస్తాడా? తీరా చూస్తే ఆడు లేవటానికి 2 కాళ్ళు ఉండవాడికి. లేవనేమో శాత కాదు గాని వచ్చేటోళ్ళను పోయేటోళ్ళను బాగానే బెదిరించిండు. అట్ట చంద్రబాబు ఆ కొంగల మల్లయ్య ఒకటే. కొంగల మల్లయ్యకు తాత ఈ చంద్రబాబు. అందుకే లోపట భయం ఉన్నా మీదికి మాత్రం బిల్డప్ బాబాయ్ లెక్క ఫోజులు కొడుతున్నాడు. ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? గాజులమ్మ ఆడియో మొత్తం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ ఆడియో క్లిప్పు. అందులో అమ్మగారు ప్రయోగించిన పద విన్యాసానికి పచ్చతమ్ముళ్ళే గజగజ వణికిపోతున్నారు. అదంతా ఉత్తదే అని అట్నుంచి మాలోకం ట్వీట్ చేసిండు. అన్నట్టు కొన్ని రోజుల నుంచి మాలోకం జాడలేదు పత్తలేదు. ఏం చేస్తుండో ఎక్కడున్నాడో తెలియదు. ఆగో ఇప్పుడే అనుకుంటున్నావు
ఇంతలోనే రానే వచ్చిండు మాలోకం. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు, నా తడాక ఏంటో చూపిస్తా. ఓ సారు, ఎన్నికల ప్రచారానికి పోకుండా ఇంట్లో కూర్చొని చిన్న పోరగాని లెక్క ఆ పుస్తకంలో పేపర్లన్నీ చింపుతున్నవేంది? ఈ పేపర్లదేముంది, నా చీటీనే చిరిగిపోయింది. అయ్యో, ఏమైంది చిన్న బాబు? నన్నెవరు గుర్తించడం లేదు. నిన్ను గుర్తించకపోవడేంది? మందలగిరి మాలోకం అంటే దునియా మొత్తం గుర్తుపడుతుంది. కానీ నా టాలెంట్ మా డాడీ గుర్తిస్తం లేడు. మీ డాడీనే గుర్తిస్తలేడా? ఎందుకు? ఎవరో నా మీద చాడీలు చెప్పారు. అయితే ఇది ఖచ్చితంగా గట్టి చట్నీ పని అయి ఉంటది. నాకైతే ఆయన మీదనే డౌట్ ఉన్నది. ఆ గట్టి చట్నీని పచ్చడి చేసేస్తా, రోట్లో వేసి రుబ్బుతా. సరే గాని కొన్ని రోజుల నుంచి నీ ట్వీట్లు తప్ప నీ మాట వినిపిస్తలేదు, నువ్వు కనిపిస్తలేవు. ఏమైంది? పానం బాలేదా? నన్ను మాట్లాడొద్దన్నారు. ఎవరు? ఇంకెవరు, మా డాడీనే. ఎందుకట? నా మాటలు వింటే ఆ వచ్చే 10 ఓట్లు కూడా రావట. నువ్వే చెప్పు, నేను మరి అంత దరిద్రంగా మాట్లాడతానా? అమ్మో, ఆ దరిద్రం గురించి ఇప్పుడు ఎందుకులే గాని మీ పార్టీ క్యాండిడేట్ల తరపున ఎన్నికల ప్రచారానికైనా పోవచ్చు కదా. దత్తపుత్రుడిని తన వెంట తీసుకెళ్తున్నాడు, కానీ సొంత పుత్రుడైన నన్ను మాత్రం తీసుకెళ్లట్లేదు మా డాడీ. మరి నువ్వు అడగలేదా మీ డాడీని? అడిగా, కావాలంటే కోయంబత్తూరుకు పోయి అన్నామలైకి పొన్నంబలంకో ప్రచారం చేసుకోగాని ఇక్కడ మాత్రం ఎవరి తరపున ప్రచారం చేయొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అదేంది, మొన్నటిదాకా నీదే హవా నడిచింది కదా, కొంతమంది టికెట్లు కూడా అనౌన్స్ చేసినావు. అవును, ఇప్పుడు మా డాడీకి నాకంటే దత్తపుత్రుడే ఎక్కువైపోయాడు. అట్లనే ఉంటా సార్, ముందొచ్చిన షవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని అనేది గందుకే. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, ఎవరు చెప్పండి. ఏంటి, ఎమ్మెల్యే క్యాండిడేట్ తరపున ప్రచారానికి రావాలా? ఎప్పుడు? ఓకే, రేపేనా? వస్తా. ఎవరు సార్ ప్రచారానికి రమ్మంటారు? మీ పార్టీ ఎమ్మెల్యేనా? కాదు, బీహార్లో ఒక ఇండిపెండెంట్ తరపున ప్రచారం చేయాలట. అరే వా, మీ పార్టీ వాళ్ళు రావద్దు అంటే బీహార్లో ఆడెవడో ఇండిపెండెంట్ నుంచి పిలుపొచ్చిందా మీకు? అప్పుడే ఆడదాకా వాకిందా మీ టాలెంట్? పోతారా మరి బీహార్కు? పోతా, సొంత పార్టీ వాళ్ళు పిలవడం లేదు, పిలిచిన వాడికైనా ప్రచారం చేసి వస్తా. అవును గాని అప్పటి నుంచి ఆ పుస్తకాలన్నీ ఎందుకట్లా చింపుతున్నావు? ఏం పుస్తకం అది? ఇవన్నీ రెడ్ బుక్ లో పేజీలు, అందుకే చింపేస్తున్నా. అట్టా కూడా చింపేశా. అయ్యో, అందులో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు రాసుకున్నా గెలవంగానే వడ్డీతో సహా చెల్లిస్తానంటివి కదా. కరెక్టే, గాని మా నాన్న మీద కోపంతో అన్ని చింపేస్తున్నా. మరి తర్వాత వాళ్ళ పేర్లు కావాలంటే ఎట్లా? కరెక్టే కదా. ఎంత కష్టం వచ్చింది మాలోకానికి. మొన్నటి దాకానేమో నా అంత తీస్మార్కాన్ లేడన్నట్టే బిల్డప్ ఇచ్చిండు, ఇప్పుడేమో అరల కూర్చొని ఎర్ర బుక్కుల పేజీలు చింపుకుంటున్నాడు. పాపం మా లోకేశం. అయిపోయింది, అంతా అయిపోయింది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒకే దెబ్బకు తునిలా తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. యనమల రామకృష్ణుని పని అయిపోయింది. ఆయన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కూడా అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంతే. వార్త పురాగైనుండ్రి, మీకే అర్థమవుతుంది. ఓట్ల పండుగ ముంగట తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డదులో తుని నియోజకవర్గంలో ఫేమస్ లీడర్ అయిన కృష్ణుడు, రామకృష్ణుని సోదరుడు సైకిల్ దిగి రామ్ చెప్పేసిండు. తన దారి తాను చూసుకుంటున్నాడు. 40 ఏళ్ల నుంచి పార్టీలో ఉంటే మా అన్న రామకృష్ణ ఎదగకుండా చేసిండు. చెప్పినట్టు వింటున్నా కదా అని తన సొంత రాజకీయాలకు ఆడుకొని కుట్రలు చేసిండు. ఇన్నేళ్ళు అన్న గెలుపు కోసం కష్టపడితే ఇప్పుడు వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం లేదు, మొత్తం నమ్మక ద్రోహం చేసిండు. ఆయన బిడ్డ దివ్యను తుని బరిలో నిలిపిండు. పార్టీ కోసం, అన్న కోసం కష్టపడితే నాకు ఇచ్చే మర్యాద ఇదా అనుకుంటూ పచ్చ పార్టీకి బై చెప్పి ఇగో ఈ మాట అనుకొచ్చిండు. పదవుల ఆశ ఎక్కువైపోయింది కాబట్టి అతని వెనకాల నడిచి కంటే వేరే వాళ్ళకి సేవ చేస్తే మంచిదన్న ఉద్దేశంతో ఈ రోజున నేను నా సహచరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలోకి రేపు జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలోకి నా అనుచరులు నేను కూడా జాయిన్ అయ్యి తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో నాతో ఉన్నటువంటి సత్యాందమానంలో ఉన్నటువంటి స్నేహితులు పట్టుకుని నేను సర్వీస్ చేసినటువంటి నా అభిమానులతో కలిసి వైఎస్ఆర్ పార్టీని అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కృష్ణుడి రాజీనామాతోని తుని నియోజకవర్గంలో టీడీపీ భూస్థాపితమైనట్టేనట. ఎందుకంటే యనమల రామకృష్ణుడు చంద్రబాబు దగ్గర తీయని ముచ్చట్లు చెప్పి పదవులు అనుభవిస్తాడు తప్పితే నియోజకవర్గంలో ఆయన చేసింది ఏం ఉండదట. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి మొత్తం కృష్ణుడే చూసుకొని ఓట్లు వేయించి గెలిపించిందట. ఇప్పుడు బిడ్డ కోసం తమ్ముని పక్కకు పెట్టేసరికి కృష్ణుడు పార్టీ మారుతుండటతోటి ఇక యనమలని ఎవరు దెక్కుతారు, ఇక దివ్యేడ గెలుస్తుంది అని అప్పుడే జనాలు క్లారిటీకి వచ్చేసిండ్రట. కానీ ఒక్క దెబ్బకు రెండు పిట్టాలన్నట్టు ఇటు యనమల అటు దివ్య రాజకీయ జీవితం క్లోజ్ అయినట్టే కొడుతున్నది కదా అనుకోవట్టిర్రట. రామకృష్ణుని వెంటనే తిరిగే కొంతమంది. మాజీ మంత్రి మల్లారెడ్డి మైకు వడితే చాలు మస్తు జోకులు, మస్తు మాటలు, మస్తు ఆట పట్టించుడు. ఎక్కడిది మామూలుగా ఉండదు. మల్లన్నతోని పాటోళ్లను ఉత్తగానే తీసి పడేసి ఇజ్జత్ తీస్తాడు. అసలు వాళ్ళు దేనికి లెక్కరారు, అంతా కారు పార్టీదే హవా. మా పార్టీతోని వాళ్ళకు పోలికెక్కడిది, వాళ్ళేడా గెలుస్తారు అంటాడు. చూస్తున్నాం కదా. అయితే ఎందుకో మల్లన్న యూటర్న్ తీసుకున్నట్టు కొడుతుందిలా. అబ్బరి బిడ్డో విన్నరా ఏమన్నాడో, వీళ్ళ పార్టీ అంటేనే గిట్టనటువంటి ఈటల రాజేందర్ ను కౌగిలించుకొని మరి నువ్వే గెలుస్తావే అంటున్నాడు. పోనీ ఈడికే ఆగిండా అంటే కాదు, మళ్ళా ఫోటో తీయండి అయ్యా అన్నతోని, మా అన్నంటే ఇష్టం అనుకుంటా ఈటల సార్ని ఎట్లా ఖుషి చేసిండో చూడండి. కానీ చూడండి మల్లారెడ్డి జర్రంతల్ని ఇట్లా మాట మార్చి సొంత పార్టీ అభ్యర్థికి ఎట్లా జలకిచ్చిండో. మొన్ననే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ పెట్టి కారు పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడని జోకులు జోకిండు. రాగిడి లక్ష్మారెడ్డి అన్న బంగారం బంగారం బంగారం, మల్లన్న కంటే మంచోడు లక్ష్మణ. ఎందుకంటే మల్లన్న కంటే మంచోడు, నాకంటే కూడా ఎక్కువ సేవ చేసిండు. ఎంతో మందికి పేదలకు ఆపరేషన్లు చేపించిండు. గత 25 సంవత్సరాల సంది ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. మరి ఇంత మంచి బంగారం, నీకంటే ఎక్కువ సేవ చేసిన మనిషిని ఎట్లా ఓడగొట్టాలని చూస్తున్నామే మల్లన్న. మరి అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిన మల్లన్న జోకు చేసి ఈటల సార్ను జోకిండో లేకుంటే ఇంకేదైనా మతలబు ఉన్నదో తెలియదు. కానీ ఇప్పుడు మల్లన్న మాటలను కేసీఆర్ కేటీఆర్ సార్లు ఎట్లా తీసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరిగా ముందు ముందు ఏం జరుగుతుందో, మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారో. కారు పార్టీ లీడర్ కిషోర్, కిర్రాక్ కిషోర్ అదేనుల్లా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఎంత హుషారుంటాడు. మాటల్లాంటి తూటలు వేల్చుతాడు. మైకు దొరికితే కమలం పార్టీలను కాంగ్రెస్ పార్టీలను జోపి ఇడిచిపెడతాడు. ఇంకా ఈ నడుమ సీఎం రేవంత్ రెడ్డి మీద గట్టిగా గరం అవుతున్నాడు. చూస్తున్నాం కదా. అయితే సారు మాటలే కాదుల్లో డాన్స్ కూడా బగ్గనే చేస్తాడు. ఎయ్యై తగ్గేదేలే, మామూలు పుల్లేడు కదా కిషోర్ కాక. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు కుర్చీ మడత పెట్టి డాన్స్ చేస్తే గులాబీ పార్టీ మీటింగ్ దగ్గర కిషోర్ అన్న నాలుక మడత పెట్టి డాన్స్ చేసిండు. ఏమో అనుకున్నావు, బాడీ బాగానే తిప్పుతున్నాడు. ఆగ చూడండి ఆ డాన్స్, డప్పులు కొట్టినట్టు, పతంగి ఎగిరేసినట్టు. మామూలు కళాకారుడు కాదు కదా కాక. చిన్నప్పుడు స్కూలు కాలేజీ ప్రోగ్రాంలో దుమ్ము దులిపినట్టున్నాడు. అందుకే డోళ్ళు డప్పులు ఎంత స్పీడ్గా కొట్టాలన్నా కూడా ఆయననే చెప్పుకుంటూ స్టెప్పులు ఇస్తున్నాడు. జర నిమ్మలంగా అయ్యావే అన్న, నువ్వు ఎగిరే ఎగురుడుకు డప్పులు కొట్టలేకపోతున్నారు పాపం. అట్లానే అన్న ఇదే మొదటిసారి ఎగురుడు కాదు. పార్టీ మీటింగ్ ఎక్కడ పెట్టినా డోళ్ళు కొట్టాల్సిందే, కర్రసాము చేయాల్సిందే. అగ చూడండి అప్పట్లో ఎట్లా వీరవిహారం చేసిండో. అట్లుంటది మరి కిషోర్ అన్న అంటే. ఓడిపోయిండన్న బాధ ఉన్నా, వీళ్ళ పార్టీ పవర్లో లేదన్న రంది ఉన్నా కూడా ఇంతగానో ఆడి పాడుతున్నాడంటే ఒకవేళ గెలిస్తే ఇంకెంత హుషారు చూపెడతాడో పోండి. ఓటేసుడు అనేది ఒక బాధ్యత. మరి బాధ్యత అంటే ఖచ్చితంగా నిర్వర్తించాలి కదా. అందుకే ఇవాళ 13 రాష్ట్రాలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఎంత బిజీగా ఉన్నా ఓటేసేందుకు పోటెత్తిర్రు ఓటర్లు. అందులోనైతే కొందరు స్పెషల్ గా నిలిచిండ్రు. రెండో విడతకు గాను 13 రాష్ట్రాలల్లో 88 లోక్సభ స్థానాలకు ఓట్లు జరుగుతున్నాయి. అయితే ఓటేయాలనే కాయిషుతోని బీహార్లో ఇంగో అప్పుడే లగ్గం చేసుకున్న ఈ జంట పోలింగ్ బూత్ కచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వార్తలకెక్కి అందరి ఆశీర్వాదం అందుకున్నారు. కొత్త జంట ఇట్లా ఓటేస్తే మహారాష్ట్రలో కాసేపట్ల లగ్గం చేసుకోబోయే పిల్లగాడు మంచిగా ముస్తాబై పెళ్లి బట్టల మీదనే వచ్చి ఓటేసిండు. పెళ్లి బట్టల మీద వీళ్ళిట్లొచ్చి ఇట్లా ఓటేస్తే ఇంకోగి అన్న ఆయన వెంచుకున్న కొండెంగతోని పోలింగ్ బూత్కు పోయిండు. ఈయన పేరు వినోద్ క్షీర్సాగర్. మహారాష్ట్రలో ఉన్న వాద్రాలో ఉంటాడు. ఈయన ఎంతో ఇష్టంగా వెంచుకునే ఈ కొండెంగతోనే పోలింగ్ బూత్కు పోయి ఓటేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అట్లనే గీళ్ళు కూడా ఓటేసేందుకు పడవలవాల్సి వచ్చింది.
చూసిండ్రా రాజస్థాన్ రాష్ట్రంలో వీళ్ళు ఓటేసేందుకు ఇట్లా పడవల పోవాల్సి వచ్చింది. కానీ చూస్తున్నారు కదా జనాలు, వీళ్ళు ఎంత బిజీ ఉన్నా ఎంత కష్టమైనా ఓటు హక్కును వినియోగించుకోవాలనే బాధ్యత ఉంది కాబట్టి ఇట్లా వచ్చి ఓటేసిర్రు. కానీ అదే ఇక కొందరు ఉంటారు, ఎవరు ఓటేస్తారు ఈ ఎండకు అవసరమా అనుకునేటోళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకొని ఈ కాడ నుంచైనా తప్పకుండా ఓటేయాలని కోరుకుందాం. స్పైడర్ మ్యాన్లను మనం సినిమాలలోనే చూస్తుంటాం కదా, అటు దునుకుతారు ఇటు దునుకుతారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కుతుంటారు, బైకులు మస్తు స్పీడ్తో మోనిస్తుంటారు. కానీ అదే రియల్ లైఫ్లా అలాంటి స్పైడర్ మ్యాన్లు చూడాలంటే అయ్యే పనేనా? కానీ ఢిల్లీలో నిజంగానే స్పైడర్ మ్యాన్లు రోడ్డు మీద తిరుగుతున్నారు. నమ్ముతలేరా ఏంది? కావాలంటే చూడండి. అగో నిజంగానే స్పైడర్ మ్యాన్ స్పైడర్ ఉమెన్ బైక్ మీద జోరుగా పోతున్నారు కదా. అబ్బా సినిమాలలోనే చూసినాం కానీ స్పైడర్ మ్యాన్లను ఫస్ట్ టైం ఇట్లా డైరెక్ట్ చూస్తున్నాం అనుకుంటున్నారా? వీళ్ళు స్పైడర్ మ్యాన్లు కాదు, సాంద్రకాయ తొక్క కాదు, ఒట్టి మనుషులే. కాకపోతే బద్మాషి వాళ్ళు బలా దోర్లు. అందుకే ఇట్లా స్పైడర్ మ్యాన్ వేషాలు వేసుకొని రోడ్ల మీద ఏమన్నా కథలు పడుతున్నారా బండి మీద. మళ్ళా స్పైడర్ మ్యాన్ గెటప్లు ఉన్నాం కదా, బండితో విన్యాసాలు చేయకపోతే ఎట్లుంటది అనుకొని ఎట్లా చేతులు విడిచిపెట్టి నడుపుతున్నాడు చూడు రే. దౌడల దగ్గర నొక్క బండికో నెంబర్ ప్లేట్ లేదు, తలకాయకో హెల్మెట్ లేదు, వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. అయినా కూడా బండి పట్టుకొని ఇట్లా ఫోజులు కొడుతున్నారు ఢిల్లీలా. కానీ ఎంత దూరం అని పోతారు? పోయి పోయి పోలీసులు ఈ కిర్రియ చూడాలి. తర్వాత ఏషాలన్నీ ఇడిపించేసరికి మొహాలు మాడు మొహాలు అయినాయి. మంచిగా ఉన్నదా ఇప్పుడు? అయినా వీనికంటే సిగ్గులేదు అనుకుందాం. ఎనుకున్న పిల్లకన్నా కొంచెమన్నా సోయిండొద్దా? ఇట్లా బండి ఆపుడుతోనే ఐఫై ఇచ్చి ఎక్కి ఇట్లా షికారు చేస్తున్నది. షికారు కొంచెమని ఉండాలి. ఇటువంటలను ఒట్టిగానే ఇడిచిపెట్టద్దు. ఉడుకుడుకు సైలెన్సర్తో నొత్తుతుంది తప్ప బుద్ధి రాదు. పోలీసులు రోడ్ల మీద అడ్డాలేసినప్పుడు, డ్రైవింగ్ లైసెన్సు లేక బండ్లు నడిపినా, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినా, బండ్లకు పేపర్లు సరిగ్గా లేకపోయినా ఆపి ఫైన్లు వేస్తారు. లేదంటే కౌన్సిలింగ్ ఇచ్చి క్లాస్ వీక్తుంటారు. కానీ అదేందో గీడ వెరైటీగా పోలీసులే బ్రతిమలాడాల్సిన పరిస్థితి వచ్చింది. అగో బండి ఆపిన పోలీస్ ఆఫీసరు ఫైన్ అయ్యాలే కదా, మరి ఆమెకే దండం పెడుతున్నాడు ఏంది? కొంపదీసి ఆమె దగ్గర అన్ని పేపర్లు కరెక్ట్ ఉండి నా బండి ఎందుకు ఆపినామని లొల్లికి ఇట్లా పెట్టిందా, అందుకే ఈ పోలీస్ ఆఫీసర్ దండం పెడుతుండా అని అనుకునేరు. అంత సీన్ లేదు అక్కడ. ఎందుకనంటే ఈ మహిళ మహానటి ఉన్నట్టున్నది. ఎందుకనంటే ఈ పోలీస్ ఆఫీసరు బండి ఆపిండట, హెల్మెట్ ఏది పేపర్లు చూపెట్టానన్నాడట. ఇక ఫైన్ రాద్దామని రెడీ అయ్యేసరికి ఇట్లయితే కలిసేదాట్లేదని మొత్తానికి అప్పటికప్పుడే సోయి తప్పినట్టు చేసిందట. ఇక వెంటనే మేల్కొని మళ్ళా లబో దీబో అని మొత్తుకుంటా అటు ఇటు తిరుగుతున్నదట రోడ్డు మీద. చూసేటోళ్ళందరూ అయితే ఈ పోలీస్ ఆఫీసర్ ఏమని ఏమన్నాడు, ఎందుకింత మొత్తుకుంటానని అనుకునే కాడికి వచ్చిందట కథ. ఇదంతా చూసిన పోలీస్ ఆఫీసరు అగో ఇప్పుడు నేను ఏమన్నా ఈమె గింత ఎందుకు చేస్తున్నది, కొంపదీసి ఏమన్నా అటో ఇటో అయితే నా మెడకి ఇట్లా చుట్టుకోదిక్కి అని పో అమ్మ నువ్వు అని ఇట్లా దండం పెట్టి మరీ సారీ చెప్పి పంపించిండు అన్నట్టు. ఇంకా టీచర్ ఆట, టీచర్ అయింది కూడా హెల్మెట్ పెట్టుకోక ఇంకా ఇంత యాక్టింగ్ చేసి ఫైన్ తప్పించుకున్నా అంటే మామూలు ముచ్చట్నా? ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ లో జరిగింది. కానీ నిజంగా ఈమె టీచర్ అయింది కానీ సినిమాలలో పోతే మంచి ఆర్టిస్ట్ అవు కావచ్చు అన్నట్టు అక్కలు ఈ వార్త చూస్తున్నారు. కానీ నిజంగానే రేపు మీ బండ్లకి ఇట్లా ఆపితే మేము కూడా ఇట్లనే చేస్తాం అనుకున్నారు. అందరు పోలీసులు ఈ సార్ లెక్కనే ఉండరు, గుర్తు పెట్టుకోరు సుమి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంక గరం గరం వార్తలతోనే కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉంటుండ్రి తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ. టాటా.